8 కోట్లు జమ. విద్యా దీవెన నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్. వసతి దీవెన, విద్యా దీవెన పథకాల కింద గత 57 నెలల్లో 18,000 కోట్లను బట్టన్ నొక్కి విద్యార్థుల ఖాతాల్లో వేశామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు 2023 అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలానికి విద్యా దీవెన కింద శుక్రవారం 708 కోట్లను ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. కృష్ణా జిల్లా పామర్లో శుక్రవారం నిర్వహించిన జగన్ విద్యా దీవెన నిధుల విడుదల సభలో జగన్ ఈ రిలీజ్ కార్యక్రమం చేశారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే ఎలాంటి బాధ్యతలు కుట్రపూరితంగా కేసులో ఇరికించారంటూ ఏదైతే పత్తిపాటి పుల్లారావు గారి అబ్బాయి అరెస్ట్కి సంబంధించినటువంటి దాంట్లో శరత్ని నిందితుడిగా ఎలా చూస్తారు అంటూ తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన తరపు న్యాయవాది కిలార్ బెనర్జీ వాదనలు వినిపించారు. ఇందులో భాగంగానే ఎఫ్ఐఆర్లో 409 సెక్షన్ పోలీసులు చేర్చారు. ఆ తర్వాత ఇది వర్తించబోదని తెలిపారు. డొల్ల కంపెనీలతో నిధులు మళ్లించారన్న కేసులో మాచవరం పోలీసులు శరత్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిన గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు 1 ఏసీఎంఎం కోర్టు మ్యాజిస్ట్రేట్ కరీముల్లా నివాసంలో శరత్ను పోలీసులు హాజరుపరిచారు. ఆయన రిమాండ్పై ఇరుపక్షాల వాదనలు వినిపించాయి. శరత్ గతంలో కేవలం అవెక్సా కార్పొరేషన్ అదనపు డైరెక్టర్ హోదాలో పనిచేసి వైదొలిగారని ఆయన తరపు న్యాయవాది చెప్పారు. ఈ హోదాలోని వ్యక్తికి సంస్థ అప్పులు, ఆస్తులకు సంబంధించిన హక్కులు ఉండవన్నారు. ప్రాసిక్యూషన్ తరపున హైకోర్టు పీపీ నాగిరెడ్డి వాదన వినిపిస్తుంది. నిందితుడు తన తండ్రి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాలను ఉపయోగించుకుని ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని వివరించారు. శరత్ తరపు న్యాయవాది వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసులో 409 సెక్షన్ వర్తించబోదని అంటూ దీని కింద రిమాండ్ను తిరస్కరించారు. బోగస్ పత్రాలతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవెక్సా కార్పొరేషన్ పొందడంతో నిందితుడి శరత్ ప్రమేయం ఉందని, వీటి ద్వారా కోట్లలో నిధులు అలమడించారని పీపీ నాగిరెడ్డి వాదించారు. ఈ నేపథ్యంలో నిందితుడికి 467 సెక్షన్ కింద రిమాండ్ విధించాలని అభ్యర్థించారు. పరస్పర వాదనలు విన్న న్యాయాధికారి శరత్కి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కేసులో శరత్ను ఇంకా ప్రశ్నించాల్సి ఉందని, ఈ నేపథ్యంలో 10 రోజులు కస్టడీ ఇవ్వాలని పోలీసులు శుక్రవారం ఉదయం 1 ఏసీఎంఎం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నిందితుడి తరపు కౌంటర్ దాఖలు చేసేందుకు విచారణ న్యాయాధికారి సోమవారానికి వాయిదా వేశారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే